సరే, ఇప్పుడు మాల మాదిగల విషయం మీరు ఐక్యపరచాలని మాట్లాడారు. ఆ ఉపకులాల సంగతి ఏంటి? మరి వారి గురించి కూడా ఒక సపరేట్ మీటింగ్ ఏదైనా పెడతారా? ఇందులో కలుపుకొని పోతారా? ఏ ఉపకులమైనా చమార్ కిందైనా ఉంటుంది, మెహర్ కిందనన్నా ఉంటుంది, మాలా కమ్యూనిటీ కిందనన్నా ఉంటుంది. ఏ ఉపకులమైనా లేకపోతే ఈ మాదిగ కులం కిందనైనా ఉంటుంది. ఇప్పుడు రెల్లి అన్నారు, రెల్లి ఒక ఉపకులం, కానీ అది మాదిగల ఉపకులంగా పరిగణించబడుతుంది. ఓకే, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే అందరూ అందులో ఉన్నట్టే. అందులో ఉన్నట్టే మాలా మాదిగ అనే దాంట్లో ఈ 56 కూడా ఉంటాయి. ఓకే, అంటే భవిష్యత్తులో మాల మాదిగలకు ఒకరి పిల్లను ఒకరికి ఇచ్చి వివాహం చేసేటువంటి తంతులు కూడా జరిగే అవకాశం 100%. మేము ఆల్రెడీ చేశాము. ఇప్పుడు ఇవాళ మా జనరల్ సెక్రటరీ అబుల్ గారు చెప్పారు, ఆయన మ్యారేజ్ రిజిస్ట్రార్గా ఆయనను చేశాం మన సంస్థ తరఫున. ఆయన ఇప్పటిదాకా చేసిన పెళ్లిళ్ళలో ఒక 100 పెళ్లిళ్ళు ఈ మాలా మాదిగలు కలిసి చేసుకునే పెళ్లిళ్ళు, అందరు హ్యాపీగా కాపురం చేస్తున్నారు. ఇవాళ మీటింగ్ కూడా మహానాడు నాయకులు వచ్చారు, దండోరా నాయకులు వచ్చారు. ఇవాళ మీటింగ్ ఇద్దరు వచ్చారు. ఆ అడ్డుగోడలు కూలగొట్టాలనేది ఐపీబీపీ యొక్క ఆశయం. అది సక్సెస్ఫుల్గా మేము ఆల్రెడీ బీటలు వారినాయి. వీళ్ళు కట్టిన అడ్డుగోడలు పగుళ్ళు తీసినాయి ఆల్రెడీ. రానున్న రోజులు అసలు అడ్డుగోడలే లేకుండా అన్యాయంగా మమ్మల్ని ఊరు బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళ మీద పగ తీర్చుకుందాం, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం దెబ్బలాడుకోకూడదు అనే స్ఫూర్తిని నింపటంలో ఇప్పటికే మేము చాలా వరకు విజయం సాధించాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల లోపల ఆ మిగతాది కూడా మేము సాధించేస్తాం. ఓకే.